హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేమో కస్బా గణపతి గుడి అండి. కస్బా గణపతి మందిర్ అంటారు ఇక్కడ పూనాలో. ఇది కూడా పూనా సిటీలోనే ఉందండి. మనం ఇంతకుముందు లాల్ మహల్ చెప్పుకున్నాం కదా, ఆ లాల్ మహల్ కి కరెక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి గుడి. ఈ గుడి చాలా ఫేమస్ అండి. ఈ గుడిలో ఉన్న వినాయకుడిని పూనా మొత్తం సిటీకి గ్రామ దేవతగా పరిగణించబడుతున్నారు. కస్బా అంటే కొన్ని విలేజెస్ కి హెడ్ క్వార్టర్ అని మీనింగ్ అండి. అంటే అప్పట్లో అంతా పంట పొలాలు ఉండేవి కాబట్టి కొన్ని గ్రామాలకి ఈ కస్బా అనేది హెడ్ క్వార్టర్ అన్నమాట. సో ఈ స్థలం హెడ్ క్వార్టర్ గా ఉండేది. కస్బా అంటే అది మీనింగ్ అన్నమాట, కస్బా గణపతి. సో ఇక్కడ ఈ లాల్ మహల్లో శివాజీ మహారాజ్ గారు వారి తల్లి జిజియాబాయి గారు నివసిస్తున్నప్పుడు ఈ లాల్ మహల్ బ్యాక్ సైడే వినాయక్ టక్కర్ అనే ఒక ఆయన నివసిస్తుండేవాడు. ఆయనకి ఒకరోజు ఈ గణపతి విగ్రహం దొరికిందంటండి. సో ఆయన మహారాణి గారి జిజాబాయి గారికి చెప్తే ఆవిడ దీన్ని శుభంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తూ అక్కడే గుడి కట్టించారు. ఈ గుడి చాలా బాగుంటుందండి. లోపల ఎంటర్ అవ్వగానే మనకి చెక్కతో అంత వుడ్ వర్క్ చేశారు. మంచి మంచి కార్వింగ్స్ తో చెక్కబడి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఎంటర్ అవ్వగానే మనకి ఫీలింగ్ వస్తుంది, ఇది అప్పటి గుడి కదా, ఆ రోజుల్లో గుడి కదా అని మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఈ గుడి 1639 సంవత్సరంలో కట్టించారండి. ఈ గుడి మనకి ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి కదండి, ఆ టైంలో ఆ గుడిలో మనకి టెంపరీగా విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకుంటాం కదా గణపతిని. సో అలా గణపతిని తెచ్చుకొని పెట్టుకొని 10 రోజులు పూజ అయిన తర్వాత నిమజ్జనానికి పూనా మొత్తం సిటీలో ఈ కస్బా టెంపుల్ లో ఉన్న వినాయకుడిని నిమజ్జనానికి ఫస్ట్ తీస్తారటండి, స్టార్ట్ చేస్తారట. అది ఆచారంగా పెట్టుకొని ఉన్నారు. ఈ గుడి పొద్దున 5:30 to 12 o'clock అండి మధ్యాహ్నము. తర్వాత సాయంత్రం 4 to 8, పొద్దున 5:30 నుంచి 12 వరకు, తర్వాత 4 నుంచి 8 వరకు సాయంత్రం తెరిచి ఉంటుంది. ఈ గుడి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు ఎవరన్నా ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళకి మహిళా సాధికారత లభిస్తుందని, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నమాట. అంటే మనం ఏదో గొప్ప వాళ్ళం అవుతామని ఒక నమ్మకంతో ఉన్నారు ఇక్కడ. అలానే మేము వెళ్ళినప్పుడు ఈ పూనా పక్కన బారామతి డిస్టిక్ ఉంటుందండి. ఆ డిస్టిక్ నుంచి మన ఎంపీ సుప్రియా సూలే గారు, డాటర్ ఆఫ్ శరద్ పవార్ గారు, ద ఫేమస్ ఓల్డ్ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పొలిటికల్ లీడరు, ఆయన డాటర్ అన్నమాట సుప్రియా సూలే గారు. ఆవిడ కూడా ఎలక్షన్ లో గెలిచానని వచ్చి దర్శనానికి వచ్చారు. మా అందరితో కూడా మంచిగా భక్తులతో కలిసిమెలిసి మంచిగా మాట్లాడటం జరిగింది. మంచి పొలైట్ గా ఉండి చక్కగా మాట్లాడారండి. సో పూనాకి ఎవరన్నా వచ్చినప్పుడు ఈ లాల్ మహల్ కి వచ్చినప్పుడు మర్చిపోకండి, ఆ లాల్ మహల్ బ్యాక్ సైడే ఈ కస్బా గణపతి గుడి ఉంటుంది. మీరందరూ దర్శించుకుంటారని కోరుకుంటున్నాను.